హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగియబోతుంది. ఈ వారంతో ఈ సీజన్ 12 వారాలను పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే మరో 2 వారాల్లో ఈ సీజన్ ముగియబోతుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ఈరోజు హౌస్లో ఉన్నటువంటి గౌతమ్తో మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే చివర్లో కొన్ని చివాట్లు కూడా పెట్టాడు. ముందుగా గౌతమ్ ఆట గురించి, అలాగే ఇతరులతో హెల్ప్ చేయడం గురించి, అలాగే సంచాలకుగా అదిరిపోయే నిర్ణయం తీసుకోవడంపై మంచి ప్రశంసలు అయితే కురిపించారు. ముఖ్యంగా ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో తన టీషర్ట్ చినిగిపోయినా తన వారి కోసం తాను ఎవరినైతే మెగా చీఫ్గా చూడాలనుకుంటున్నాడో వారి టీషర్ట్స్ చినగకుండా తీవ్రంగా ప్రయత్నం చేశావు గౌతమ్, హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసించారు. దీంతో గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత నిన్ను పరీక్షించడానికి, అలాగే నువ్వు వారి గ్రూప్ గేమ్ అంటూ మిగిలిన వారందరినీ అంటున్నావు కాబట్టి నువ్వు కూడా గ్రూప్ గేమ్ ఆడతావేమో అంటూ సంచాలకుగా నీకు బిగ్ బాస్ ఒక పరీక్ష అయితే పెట్టాడు. కానీ అందులో కూడా నువ్వు చాలా బాగా పాస్ అయ్యావు గౌతమ్. ముఖ్యంగా క్యూబ్ తిప్పే టాస్క్లో అయితే నువ్వు వారి పేర్లు రాసుకొని చాలా మంచి పని చేశావు. లేకపోతే ప్రేరణ అప్పటికే అన్నది ఇది గ్రూప్ గేమ్ కాదా, గౌతమ్ ఆడింది గ్రూప్ గేమ్ కాదా అని. కానీ నువ్వు అక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదు కదా. దాంతో వారందరికీ వారే తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగిడారు, వారికి అర్థమైంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత గౌతమ్ నువ్వు ఒక్కసారి మాత్రం నోరు జారేశావు, ఏం పీకలేవు అంటూ పృథ్వీని అనడం చాలా తప్పు. అంటే సార్ అది నేను తప్పు అని ఒప్పుకుంటాను, కానీ అప్పటికే పృథ్వీ నన్ను అనరాని మాటలు అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ డిస్కషన్ చేసుకోలేదంట, అసలు గ్రూప్ గేమే ఆడలేదంట. గ్రూప్ గేమ్ ఆడకపోతే అంతమంది ఎందుకు చెప్తారు సార్? ఆల్రెడీ నేను కూడా చూసి వచ్చాను కదా. అది చెప్తుంటే అది అర్థం చేసుకోకుండా పృథ్వీ నాపైకి వచ్చి వాడు వీడు అంటూ ఒక రౌడీలా బిహేవ్ చేశాడు. దీంతో నేను ఇన్ని మాటలు చెప్పినా వాడు వాడు అంటూ ఉంటేనే నేను నువ్వేం పీకలేవన్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున సరే గౌతమ్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ ప్లాట్ఫామ్పై ఎంత పెద్ద తప్పు ఎదుటివారు చేసినా కూడా నువ్వు కొంచెం సహనంతో ఉండాలి కదా. అలా చేస్తే వారికి నీకు తేడా ఏంటి అంటూ గౌతమ్ను కొంచెం మందలించాడు. సో ఫైనల్గా అయితే గౌతమ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు అనే చెప్పవచ్చు. మరి గౌతమ్ గురించి నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.